ఈ నూడిల్స్ చూస్తుంటే డైట్ గురించి కూడా మర్చిపోతాము. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వసపిట్టల స్టోరీస్. ఈరోజు మనం చేసేది పనీర్ నూడిల్స్ అనమాట. అది ఎలా చేసేద్దామో చూసేద్దాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: నూడిల్స్ థిన్గా ఉంటుంది కానీ ఎఫెక్ట్ మాత్రం థిక్గా ఉంటుంది, ఎందుకంటే అది లైట్గా తీసుకున్న హెవీ అయిపోతుంది. ఇంకా పన్నీర్, వెజిటేరియన్స్ అందరికీ చికెన్ లాంటిది అనుకోండి. ఇంకా వెజ్జెస్ అమ్మ ఫోర్స్ చేసి పెట్టినా సరే తిననివి. ఇంకా సాసెస్, అవేంటో వేసేటప్పుడు చెప్తా. ఇప్పుడు అవన్నీ కలిపి మనము వెజ్ నూడిల్స్, పన్నీర్ నూడిల్స్, ఏదైనా మనం పేరు పెట్టుకునే దాన్ని బట్టి ఉంటుందిలేండి. ఇది మనం కడాయి పెట్టి అందులో ఆయిల్ పోసి అందులో వెజిటేబుల్స్ వేసేటప్పుడు వచ్చే సౌండ్ ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి. ఈసారి నేను కొంచెం వెరైటీగా ట్రై చేశాను. వాయిస్ ఓవర్ నచ్చిందా లేదో చెప్పండి. ఒకవేళ ఇదే నచ్చితే ఇదే కంటిన్యూ చేద్దామని, అంతే. మామూలుగా నేను మాట్లాడేది ఇలానే, కాకపోతే యూట్యూబ్లో చెప్తుంటే కొంచెం నైస్గా చెప్తే బాగుంటుందేమో అన్నట్టు అట్లా ట్రై చేసిన. బట్ ఇదేనండి, నేను ఇట్లానే మాట్లాడగలుగుతా. ఇంకా అందులో మనం వెల్లుల్లి, క్యాప్సికమ్ వేసుకోవాలి. అవి కొంచెం వేగాక ఇంకా వెయిట్ చేసి ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. అందులో ఆనియన్స్ కూడా కొంచెం కలర్ మారినాక మనం ఇందులో క్యాబేజ్ కూడా వేసుకోవాలి. కానీ ఇవన్నీ వాళ్ళకి పిల్లలకి నచ్చవు. బట్ ఇంకా మనం ట్రై చేస్తూ ఉండాలి, ఏదో ఒక విధంగా వాళ్ళకి మనం పెడుతూ ఉండాలి వెజిటేబుల్స్ అనేది. మామూలుగా మనం కర్రీస్ చేసి పెడితే వాళ్ళు పెద్దగా ఇష్టపడరు, ఇట్లాంటి వాటిల్లో వాళ్ళు తినడానికి ఇష్టపడతారు. మా పిల్లలు నార్మల్గా కర్రీస్ చేసినా తినేస్తారు. వాళ్ళకి చిన్నప్పటి నుండే వెజిటేబుల్స్ పెట్టడం అలవాటు చేసిన కాబట్టి మంచిగానే తినేస్తారు వాళ్ళు. కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ వేసుకోవాలి, స్ప్రింగ్ ఆనియన్ కూడా వేసుకోవాలి. ఆ వీడియో ఏంటి అంత స్లోగా వస్తుందా అని అనుకుంటున్నారా? అది స్లో మోషన్లో రికార్డ్ అయిందండి, అందుకే అలా వస్తుంది. ఇంకా రికార్డ్ చేసినాక ఇక చేసేది ఏం లేక అదే నేను క్లిప్ పెట్టేశాను. ఇంకా మీరు అడగకపోయినా నేను చెప్తున్నాను, అదే మన స్పెషాలిటీ. ఇప్పుడు పన్నీర్ వేడి నీళ్ళల్లో కొంచెం వేసేసుకొని తర్వాతకి నూడిల్స్ కొంచెం ఉడకబెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ మేము చేసిన మిస్టేక్ ఏంటంటే పన్నీర్ని మేము హెయిర్ ఫ్రైయర్లో పెట్టేసామన్నమాట. డిగ్రీస్ ఎక్కువ పెట్టేసరికి అది కొంచెం ఓవర్ హీట్ అయిపోయింది, ఓవర్ రోస్ట్ అయిపోయింది. ఇంకా దానివల్ల అది కొంచెం రబ్బర్ లాగా అయిపోయింది. అది మాకు చేసేటప్పుడు కాకుండా తినేటప్పుడు బాగా అర్థమైంది. ఇంకా చేసేసాం కదా, ఇంకా పిల్లలు తినలేదు, పక్కకు పెట్టేశారు. ఇప్పుడు సాసెస్ అనమాట, అది వెనిగరు, ఇంకా సోయా సాస్, చిల్లీ సాస్, అవన్నీ 5 ml అందులో యాడ్ చేసుకోవాలన్నమాట. మనము బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది కదండి, అది మా పాప సౌండేనండి. నెక్స్ట్ ఇది వచ్చేసి నూడిల్స్ మనం ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా, అది వేసుకొని దానిలో కొంచెం మనం కారం కూడా వేసుకోవాలి. ఇంకా కారం వేసుకొని ఇక కలుపుకుంటూ ఉండాలి. సాల్ట్ కూడా వేసుకోవాలి, కలుపుకుంటూ ఉండాలి. అంతేనండి, పన్నీర్ నూడిల్స్ రెడీ. ఇప్పుడు ఇదే మనం బయట తినాలంటే ఎంత పెట్టాలండి రేటు, అవునా కదా? మన పిల్లలకు కూడా హెల్తీగా మనం ఇంట్లోనే చేసినట్టు ఉంటుందని నేను ఇలా చేశాను. ఇంట్లోనే హెల్తీగా పిల్లలకి హ్యాపీగా పెట్టేయచ్చు. ఇదేమో మేకప్ వేసుకోముందు, ఇది మేకప్ వేసుకున్నాక. మళ్ళీ కలుద్దాం.